ఆరుతో గుప్తా బాలిక, నువ్వు కోరుకున్నట్టుగానే నీ సహోదరికి దగ్గరుండి నీ చేతుల మీదుగా సీమంతం జరిపించావు. ఇక మా లోకానికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనది. పద బాలిక అని చెప్పి అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, ప్లీజ్ గుప్తా గారు, నా చెల్లెలకి డెలివరీ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, కుదరదు బాలిక, ఇప్పటికే నీకు నేను చాలా అవకాశాలు ఇచ్చాను. మా ప్రభువుల వారికి ఈ విషయం తెలిస్తే మా ప్రభువుల వారు మా మీద కోప్పడతారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ప్లీజ్ గుప్తా గారు, మీకు దండం పెడతాను, ఈ ఒక్కసారికి, ఈ ఒక్కటి తప్ప నేను మిమ్మల్ని ఏవి అడగను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే కదా బాలిక, ఇక ఏమీ అడగనని మాటివ్వు. కేవలం నీ సహోదరి, నీ కుటుంబం ఈ ఊరు దాటి వెళ్ళేంత వరకే నీకు ఇక్కడ ఉండడానికి అవకాశం ఇస్తాను. ఒక్కసారి వాళ్ళు ఊరు దాటారంటే అప్పుడు ఖచ్చితంగా తక్షణమే నువ్వు మా లోకానికి వచ్చేయాలి. ఆ శిశువు మరణం తథ్యమని నేను ఎంత చెప్పినా కూడా మా మాట నువ్వు వినిపించుకోవడం లేదు. ఆ శిశువు మరణాన్ని నువ్వు కళ్ళారా చూడాలనుకుంటున్నావు, రోధించాలని అనుకుంటున్నావు. మేము ఇంతకంటే ఇంకేం చెప్పగలం? మా ప్రభువుల వారితో నేను మాట పడినా పర్వాలేదు. నువ్వు కోరుకున్నట్టుగానే నీ సహోదరి, నీ కుటుంబం ఈ ఊరు దాటేంత వరకు నీకు ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పిస్తున్నానని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. ఇక దాంతో ఆరు, థ్యాంక్స్ గుప్తా గారు అని చెప్పి దండం పెడుతూ ఉంటుంది. మరోవైపు ఆరు లోపలికి వచ్చి తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది. పిల్లలు బాగి, అమర్, రామ్మూర్తి వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు. సీమంతం చాలా బాగా జరిగింది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అవును మామయ్య గారు, చాలా గ్రాండ్గా జరిగింది. బాగి, నీకు కూడా సంతోషమే కదా అని చెప్పి అంటూ ఉంటే, చాలా సంతోషంగా ఉందండి, నా కడుపులో ఉన్న బేబీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. తరువాత రామ్మూర్తి, త్వరగా భోజనాలు చేసి మనమంతా కూడా హైదరాబాద్ బయలుదేరదాం అల్లుడు గారు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే మామయ్య గారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు పిల్లలందరూ కలిసి బాగీ కోసమని చెప్పి భోజనం తీసుకొని వస్తారు. మిస్ అమ్మ, నేను తినిపిస్తాను నీకు అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, లేదు లేదు, మిస్ అమ్మకు నేనే తినిపిస్తానని చెప్పి అంజు అంటుంది. లేదు, మేము కూడా మిస్ అమ్మకు తినిపించడం కోసమే భోజనం తీసుకొచ్చామని చెప్పి ఆనంద్, ఆకాష్ అంటూ ఉంటారు. మిస్ అమ్మ, ముందు నువ్వు నేను పెట్టే ముద్దే తినాలి అని అమ్ము అంటూ ఉంటుంది. దాంతో అంజు, లేదు మిస్ అమ్మ, ముందు నేను పెట్టిందే తినాలి అని చెప్పి అంజు అంటూ ఉంటే ఆనంద్, ఆకాష్ కూడా గొడవ పడుతూ ఉంటారు. అలా నలుగురు పిల్లలు గొడవ పడుతూ ఉండడంతో, ఆగండి ఆగండి పిల్లలు, నేను మీ అందరి చేతి ముద్దలు తింటాను, ఒకరి తర్వాత ఒకరు తినిపించండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో ముందుగా అమ్ము బాగీకి తినిపిస్తూ ఉంటుంది. తర్వాత అంజు, తర్వాత ఆనంద్, ఆకాష్ వాళ్ళు అలా అందరూ కూడా ఎంతో ప్రేమగా బాగీకి తినిపిస్తూ ఉంటే బాగీ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మిస్ అమ్మ, ఈ ముద్ద కూడా తినాలి, ఇప్పుడు పెట్టింది నీ కోసం, ఇప్పుడు తినిపించబోయేది మా చెల్లి కోసం అని చెప్పి పిల్లలు అలా బాగీకి తినిపిస్తూ ఉంటే, ఇక చాలు పిల్లలు, నా కడుపు నిండిపోయింది అని చెప్పి బాగీ అంటూ ఉంటే, మిస్ అమ్మ, మరి మా చెల్లి ఆకలి కూడా తీరాలి కదా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక దాంతో అమ్మ, అక్క, అన్నయ్య వీళ్ళంతా ఎంతో ప్రేమగా నాకు తినిపించారు కదా, నా చిన్ని బొజ్జ నిండిపోయిందమ్మా, నాకిప్పుడు ఆకలిగా లేదు అని చెప్పి పాప అంటూ ఉంటుంది. మీ చెల్లికి ఆకలిగా లేదట, తను కూడా బొజ్జ నిండిపోయిందని చెప్తుంది అని బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, చివరిగా నా ముద్ద కూడా తినమని పాపకి చెప్పు అని అమర్ కూడా ఎంతో ప్రేమగా బాగీకి తినిపిస్తూ ఉంటాడు. అలా అందరూ బాగీ మీద చూపిస్తున్న ప్రేమను చూసి రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటూ, నిజంగా నా కూతురు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో ఇంత మంచి కుటుంబానికి కోడలైంది అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు ఇదంతా చూస్తున్న మనోహరి, అమర్ దీని మీద చూపిస్తున్న ప్రేమను చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది. ఉదయం అమర్ ఆ బాంబుని డిఫ్యూజ్ చేయకుండా ఉండాల్సింది, దెబ్బకి కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయేది అని చెప్పి
మనోహరి అనుకుంటూ ఉంటుంది. అమ్మ మనోహరి, అక్కడే నిలబడిపోయావేంటి? అలా నువ్వు తినకుండా నా కూతురు వంకే చూస్తే నా కూతురికి దిష్టి తగులుతుంది. వచ్చి నువ్వు కూడా తినమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. వద్దులేండి బాబాయ్ గారు, నేను ఉదయమే ఎక్కువ తినేశాను, ఇప్పుడు ఆకలిగా లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. పైగా బాగా సీమంతం బాగా జరిగింది కదా, అదంతా చూసి నా కడుపు నిండిపోయింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, కడుపు నిండిపోయిందో కడుపు మండిపోయిందో అని చెప్పి అమ్మ బాగి ఎంతమంది దిష్టి కళ్ళు నీ మీద పడ్డాయో ఏంటో, ఇప్పుడే నీకు దిష్టి తీస్తానుండు అంటూ వసే మంగళ త్వరగా వెళ్ళి ఉప్పు మిరపకాయ తీసుకువచ్చి నా కూతురికి దిష్టి తీవే అని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే అంటూ మంగళ సీరియస్గా కిచెన్లోకి వెళ్ళి ఉప్పు మిరపకాయలు తీసుకువచ్చి బాగీకి దిష్టి తీస్తుంది. తర్వాత అందరూ భోజనాలు చేయడం పూర్తవ్వడంతో హైదరాబాద్కి బయలుదేరి కారులో వెళ్తూ ఉంటారు. బాలిక, నువ్వు కోరుకున్నట్టుగానే నీ సహోదరి, నీ పతిదేవుడు, నీ పిల్ల పిచ్చుకలు వీళ్ళంతా ఊరు దాటి వెళ్ళబోతున్నారు. గుర్తుంది కదా నువ్వు ఇచ్చిన మాట? వాళ్ళు ఒక్కసారి ఊరు దాటి వెళ్ళిపోయారంటే నువ్వు తక్షణమే మా లోకానికి వచ్చేయాలని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. ఇక దాంతో ఆరు ఎంతో బాధగా చూస్తూ ఉంటుంది. అమర్ బాగి పిల్లలు రామ్మూర్తి, మంగళ, మనోహరి, చెంబ వీళ్ళంతా కూడా 2 కార్లలో బయలుదేరి ఊరికి వెళ్తూ ఉంటారు. ముందుగా అమర్ వాళ్ళ కారు వెళ్తూ ఉంటుంది. అమర్ కారులో బాగి పిల్లలు కూర్చొని ఉంటారు. రాత్రిపూట ఉన్నట్టుండి సడన్గా ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. వర్షం పడుతూ ఉంటుంది. సడన్గా ఈ వర్షం ఏంటో కాస్త ముందు బయలుదేరినా బాగుండేది అని చెప్పి రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు. బాగా చీకటిగా ఉండిపోతుంది. ఇకప్పుడు ఎదురుగా ఏమీ కనిపించకపోవడంతో బాగి కంగారుగా, ఏమండి, ఎలా అండి, ఏమీ కనిపించడం లేదు, ఇంత చీకట్లో మనం ఊరు ఎలా దాటగలం, హైదరాబాద్ వరకు ఎలా వెళ్ళగలం అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకు బాగి, నేను తీసుకువెళ్తాను కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా సడన్గా ఒక దగ్గర టైర్ బురదలో కూరుకుపోతుంది. అమర్ సడన్ బ్రేక్ వేయడంతో బాగీకి ఒక్కసారిగా ఆ కుదుపులకు పొట్టలో బాగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అమర్ ఏమైందా అని చెప్పి కారు దిగి చూసేసరికి ఆ కార్ టైర్ బురదలో కూరుకుపోవడంతో రాథోడ్, రామ్మూర్తి వీళ్ళంతా కూడా బురదలో కూరుకుపోయిన కార్ని బయటకు తీయడానికి ఆ కార్ని తోస్తూ ఉంటారు. ఇంతలో బాగీకి బాగా నొప్పులు ఉండడంతో ఆ నొప్పులు తట్టుకోలేక ఏమండి అని అరుస్తూ ఉంటుంది. ఏమైంది బాగి అని అమర్ అడుగుతాడు. బాగా నొప్పిగా ఉందండి అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ డాక్టర్ ఇచ్చిన పెయిన్ కిల్లర్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఇవి ట్యాబ్లెట్కి తగ్గే పెయిన్స్ లాగా అనిపించడం లేదండి అని అంటూ ఉంటే అప్పుడే మంగళ వచ్చి బాగిని చూసి రామ్మూర్తిని పిలుస్తూ, ఏమయ్యో, ఇవి పొరిటి నొప్పుల్లాగా అనిపిస్తున్నాయి, త్వరగా బాగిని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. రాథోడ్ మరొకసారి పుష్ చేద్దాము, ఎలాగైనా సరే కార్ బయటకు తీయాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాథోడ్ ఆ కార్ తోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సార్, మిస్ అమ్మకు బాగా నొప్పులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి, ఈ కార్ ముందుకి కదలడం లేదు, పోనీ ఈ కార్లో మేడంని తీసుకొని మీరు హాస్పిటల్కి వెళ్ళండి సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు అమర్ ఆ కార్ తీసుకొని హాస్పిటల్కి వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉంటే మనోహరి కార్ టైర్ కూడా పంక్చర్ అయిపోతుంది. స్టెఫ్నీ ఉందేమోనని చెప్పి అమర్ చూస్తూ ఉంటాడు. ఇక అందులో స్టెఫ్నీ కూడా లేకపోవడంతో అటువైపుగా వెహికల్స్ ఏవి కూడా రాకపోవడంతో అలా అడవిలో బాగి నొప్పులతో విలవిల్లాడిపోతూ ఉంటే పిల్లలు రామ్మూర్తి, అమర్ వీళ్ళంతా కూడా ఏమీ చేయలేక కంగారు పడిపోతూ ఉంటారు. గుప్తా గారు, ఒక్కసారి నా చెల్లిని చూడండి, నొప్పులతో ఎలా ఇబ్బంది పడుతుందో, దయచేసి నా చెల్లికి డెలివరీ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. బాలిక, ఇప్పటికే నువ్వు నన్ను ఎన్నో కోరికలు కోరావు అని అంటూ ఉంటే, ప్లీజ్ గుప్తా గారు, ఈ ఒక్కసారికి నా చెల్లెల నొప్పులతో బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను,
నా చెల్లిని కాపాడుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి ఆరు బతిమలాడుతూ ఉంటుంది. సరే బాలిక, పుట్టగానే మరణించబోవో ఆ శిశువుని నీ చేతులతో నువ్వే బయటకు తీస్తానని అంటున్నావు. ఆ శిశువు నీ చేతుల్లోనే మరణించడం చూసిన తర్వాత నువ్వు మరింత ఆవేదనకు గురవుతావు. కానీ ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు కదా, నేను కూడా ఏమి చేయలేను. సరే నీ ఇష్టం అంటూ ఆరుని నొప్పులతో బాధపడుతున్న బాగీకి పురుడు పోయమని బాగీ దగ్గరికి గుప్తా పంపిస్తాడు. ఆరు మారువేషంలో అమర్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అయ్యా, మాది ఈ అడవే, ఈ అడవిలో మా గూడె ఉంది, అక్కడ నా గుడిసె ఒకటి ఉంది. అమ్మాయి నొప్పులతో విలవిల్లాడుతుంది కదా, నా గుడిసెలోకి తీసుకువస్తే ఈ అమ్మాయికి నేనే పొట్టు పోస్తాను అని చెప్పి ఆరు మారువేషంలో చెబుతూ ఉంటుంది. అలా మంత్రస్థాని గెటప్లో ఆరు బాగీకి పొట్టు పోస్తానని చెప్పడంతో అమర్ వాళ్ళంతా కూడా ఆ అడవిలో ఉన్న ఒక గుడిసెలోకి బాగీని తీసుకువెళ్తారు. ఆరు మీద నమ్మకంతో రామ్మూర్తి, అమర్ ఇద్దరు కూడా బాగీకి నొప్పులు ఎక్కువ అవుతూ ఉండడంతో ఎలాగైనా సరే నా భార్యకు నా బిడ్డకు ఏమీ కాకుండా మీరే కాపాడాలంటూ అమర్ ఆరుకి దండం పెడుతూ ఉంటాడు. ఇక దాంతో మంత్రస్థాని గెటప్లో ఉన్న ఆరు మీ భార్యకు ఏం కాకుండా నేను చూసుకుంటానని చెప్పి బాగీకి పొరుడు పోస్తూ ఉంటుంది. కాస్త ఓర్చుకోమ్మా అంటూ బాగీకి ఆరు చెప్తూ అలా ప్రసవం చేస్తూ ఉంటే కొద్దిసేపటికి బాగీ పండంటి పాపకు జన్మనిస్తుంది. ఇక ఆ పండంటి పాపను ఆరు తన చేతుల్లోకి తీసుకొని ముద్దాడుతూ ఉంటుంది. పుట్టిన కొద్దిసేపటికే ఆ పాప చనిపోవడంతో, పాపలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్, రామ్మూర్తి వాళ్ళు కూడా పాపలో కదలికలు లేకపోవడం చూసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇదేంటి, పాపలో ఎటువంటి చలనం లేదో, ఈ విషయం నా బాగా తెలిస్తే తట్టుకోలేదని చెప్పి అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటే, యమధర్మరాజా, నా కుటుంబానికి నన్ను మధ్యలోనే దూరం చేశావు, ఇప్పుడు పుట్టగానే పసిబిడ్డని కూడా దూరం చేశావు, ఇది నీకు న్యాయం అని చెప్పి ఆరు యమధర్మరాజుని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అలా ఆరు ఎంతగానో రోధిస్తూ ఉండడంతో అక్కడున్న అమ్మవారి శక్తితో ఆరుకి చనిపోయిన శిశువులోకి ప్రవేశించే శక్తి లభిస్తుంది. అలా అమ్మవారు ప్రసాదించిన వరంతో ఆరు చనిపోయిన శిశువులోకి ప్రవేశిస్తుంది. ఇక అలా యమధర్మరాజు, బాలిక, ఆ అమ్మవారి శక్తితో నీకు పునర్జన్మ లభ్యమైంది, ఈ పునర్జన్మలో నువ్వు నీ కుటుంబంతో హాయిగా సంతోషంగా నిండు నూరేళ్ళు జీవించు అని చెప్పి యమధర్మరాజు గారు ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి మొత్తానికి ఆ విధంగా ఆరుకి పునర్జన్మ లభించి బాకీ కడుపున ఆరు పాపగా పుడుతుంది. చనిపోయిన పాపలో కదలికలు మొదలవడంతో రామ్మూర్తి, అమర్ వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. బాకీకి పురుడు పోసిన ఆ మంత్రస్థానం ఎక్కడ అని చెప్పి అమర్, రామ్మూర్తి చుట్టుపక్కల అంతా కూడా చూసేసరికి అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఇదేంటి, ఇప్పటి వరకు పొడు పోసిన ఆవిడ ఇక్కడే ఉండాలి కదా, మరి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి ఆ విధంగా ఆరుకి పునర్జన్మ లభించి బాగి కడుపున ఆరు పాపగా జన్మిస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.